రహస్య సాధన కుటుంబ సభ్యులందరికీ కాలభైరవ స్వామి జయంతి శుభాకాంక్షలు. ఈ పవిత్ర రాత్రిలో ప్రతి సాధకుడు ఎదురుచూసే క్షణం వచ్చింది. ఈరోజు మీ ముందుకు స్వామి దర్శనానికి దారితీసే మార్గాన్ని, అసలైన కాలభైరవ సాధన రహస్యాన్ని మీకోసం తెరుచుతున్నాం. ఇది సాధారణ జపం కాదు, ఇది భైరవుని శక్తిని నేరుగా ఆహ్వానించే మహాక్రియ. దీనిలో అడుగుపెట్టడానికి భక్తి, ధైర్యం, శుద్ధమైన నియమం తప్పనిసరి. ఒక్కసారి ఈ మార్గంలో పాదం పెట్టిన వారికి భైరవుని కృప తప్పకుండా వస్తుంది. చూడు, ఈ రాత్రి నీ శ్రద్ధ నిజమైతే సాక్షాత్తు భైరవ దర్శనం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాలభైరవాష్టమి రాత్రి ఈ సాధన చేస్తే ఫలితం తప్పక లభిస్తుంది. ఇది మంత్రశక్తి మాత్రమే కాదు, దైవ అనుగ్రహం నేరుగా దిగే క్షణం. ఒక్కరోజులోనే గ్రహదోషాలు శాంతించడం, శత్రుబాధ సమూలంగా తొలగిపోవడము, మనపై ప్రయోగించబడిన దుష్టశక్తులు వెనక్కి వెళ్ళిపోవడము, దృష్టి దోషాలు తొలగిపోవడము, మనసులో అజేయమైన ధైర్యం పుట్టడం, శరీర బలహీనత పోవడము, ఇవన్నీ భైరవుడి కృప మీపై పడినట్లు స్పష్టమైన సూచనలు. ఇవన్నీ కూడా ఈ ఒక్క రోజులోనే మీకు లభిస్తాయి. మంత్రం జపం మొదలు పెట్టగానే గదిలో ఒక తేజస్సు కనిపిస్తుంది. ఎలాంటి శబ్దం లేకపోయినా ఏదో ఒక అదృశ్య శక్తి మీ సాధనను గమనిస్తున్నట్లుగా గదిలో తిరుగుతున్నట్లు భావన మీకు కలుగుతుంది. గది వాతావరణము భయంకరంగా మారుతుంది. ఇదే కాలభైరవ శక్తి ప్రారంభ స్పందన. అందుకే సాధన కోసం ఏకాంతంగా, శాంతంగా ఉండే గది తప్పనిసరి. భైరవ జయంతి రోజున అర్ధరాత్రి సమయంలో నల్ల బట్టలు వేసుకోండి. శరీరానికి పవిత్ర భస్మం రాసుకోండి. నల్లటి గొంగడి ఆసనం పరచి దాని మీద కూర్చోండి. ఇప్పుడు మీ ముందున్న మార్గం పూర్తిగా భైరవునికే చెందింది. జపానికి నల్ల హకీక్ మాలని వినియోగించండి. మీ ఎదుట పీట మీద నల్లబట్ట పరచి దాని మీద నల్ల నువ్వుల కుప్ప వేసి మట్టి దీపంలో 4 దిక్కులకి వత్తులు పెట్టి ఆ మట్టి దీపాన్ని ఆ నువ్వుల కుప్ప మీద పెట్టి ఆ దీపంలో నువ్వుల నూనె పోసి దీపాన్ని ప్రజ్వలితం చెయ్యండి. దాంతో గదిలో యక్షశక్తిలా ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఆ వెంటనే ధూపం వెలిగించండి. తమలపాకుపై 21 లవంగాలు, 2 లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. పసుపు రంగు పువ్వులు సమర్పించి స్వామికి ఈ యొక్క అనుష్ఠానంలో ఆ భైరవుడిని ఆవాహనం చెయ్యండి. ఇప్పుడు జపమే నీ ఆయుధం. 21 మాలలు పూర్తయ్యే వరకు జపమాపకూడదు. ప్రతి మాల తరువాత కండ్లు మూసుకుని స్వామి రౌద్ర స్వరూపాన్ని ధ్యానం చెయ్యండి. ఈ రౌద్రకాంతి నీ మనస్సులోని బలహీనతను కొట్టేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రాత్రి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. సిగరేటు, పాను, మసాలాలు, మందు, మాంసం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఏ అపవిత్రతను కూడా దగ్గరికి రానివ్వకండి. నీ ఏకాగ్రతను చెడగొట్టేదాన్ని ఈ రాత్రి నుండి పూర్తిగా దూరం పెట్టు. ఇది సాధారణ దారి కాదు, ఇది భైరవుని శక్తిలో ప్రవేశించే గుప్తమైన సొరంగ మార్గం లాంటిది. గుర్తుపెట్టుకో, నీవు దక్షిణం దిశ వైపున తిరిగి జపం చెయ్యాలి. జపం పూర్తయ్యాక హోమం ప్రారంభించాలి. హోమం కోసం నువ్వుల నూనె, లవంగాలు, 5 రకాల మిఠాయిలను మరియు హోమచూర్ణమును కలిపి సిద్ధం చేసుకోవాలి. ఒక మట్టి కుండను
సగంగా పగలగొట్టి అందులోనే ఆవు పిడకలు వేసి కర్పూరంతో మంట వెలిగించి హోమం చెయ్యాలి. ప్రతిసారి మంత్రం జపించి మంత్రమాఖరిలో స్వాహా జోడించి ఆహుతి వేయండి. మొత్తం 108 ఆహుతులు పూర్తయ్యేసరికి అగ్నిజ్వాలలు మంత్రధ్వనికి స్పందిస్తూ పైకి ఎగసిపోతాయి. వాటి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు శరీరాన్ని తాకేది కేవలం వేడి కాదు, అది దేహం లోపలికి ప్రవేశించే భైరవుడి శక్తి. ఆ ఊర్జా తరంగాలను గమనించండి. ఆ కంపనం మీలో పనిచేస్తే ఈ రాత్రే భైరవుని చూపు మీపై పడినట్టు అర్థం. ఇది ఒక రాత్రి సాధన కాదు, ఇదొక దర్శన మార్గం. ఈ రాత్రి మీరు చేసే ప్రతి జపం, మీ ప్రతి శ్వాస, ప్రతి ఆహుతి, ఇవన్నీ కాలభైరవుడి దృష్టిలోనే జరుగుతున్నట్లు గమనించండి. మీరు ఆయన ఆధీనంలోనే ఉన్నారు. ఈ క్షణం నుంచి మీ జీవితంలోకి ప్రవేశించే శక్తి సాధారణ శక్తి కాదు, అది భైరవుడి రక్షణ, భైరవుడి ధైర్యం, భైరవ తత్వం. ఈ సాధనను ఎవరైతే నిజమైన భక్తి, శ్రద్ధ మరియు ఏకాగ్రత, విశ్వాసంతో చేస్తారో వారిని ఎవ్వరూ దెబ్బతీయలేరు, వారిని ఎవ్వరూ ఆపలేరు. వారిని ఏ గ్రహదోషం, ఏ దుష్టశక్తి, ఏ శత్రువు కూడా తాకలేడు. కాలానికి అధిపతి భైరవుడి శక్తి ఒకసారి మీతో నడవడం మొదలు పెడితే మీ అడుగులు ఆగవు, మీ దారి మూయబడదు. మీపై పడే కష్టాలు మీ ముందే చెల్లాచెదురైపోతాయి. మీ జీవితంలో అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ రాత్రి మీరు చేసిన సాధన మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టినట్టే గుర్తుంచుకోండి. ఈ రోజుతో మీ బలహీన దశ ముగిసింది. ఇప్పుడు మీ మనసులో ఒక మాట మాత్రమే ఉంచుకోండి: నేను భైరవుడి సేవకుడిని, భైరవుడు నాతో ఉన్నాడు. ఈ సాధన మిమ్మల్ని దైవశక్తికి దగ్గర చేసింది. మిగతా ప్రయాణాన్ని స్వామి భైరవుడు స్వయంగా నడిపిస్తాడు. చూస్తూ ఉండండి. కాలభైరవుడి ఆశీర్వాదము మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ జీవనానికి నిత్యం వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సాధన ప్రయోగానికి సంబంధించిన మంత్రం ఈ వీడియోలో అందించడం జరుగుతుంది, స్వీకరించండి. మరలా వచ్చే వీడియోలో మరో అద్భుతమైన సాధన గురించి మనం తెలుసుకుందాం. అందరిపై ఆ కాలభైరవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీ కాల్ భైరవ్.